పుల్లారావు గారు మీ అంచనా ఏంటండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకుంటే సరే, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడిపోయినప్పటికీ కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి 2 ఎలక్షన్స్ ముగిసాయి. ఇంతకుముందు రవి గారు అన్నట్టు ఒక దశాబ్ద కాలం గడిచింది. సరే, అన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కాస్త స్థిమితంగా ఆలోచించి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేక ఏదైనా కొన్ని ఎమోషన్స్తో ఇంకా ఇప్పటికీ క్యారీ అయిపోయేటువంటి వాతావరణం ఉందంటారా? ఒకటి ఇప్పుడు చిన్న రాష్ట్రం అవ్వాక ఎమోషన్స్ మాత్రం తగ్గలేదు, పెరిగిపోయింది. పొలిటికల్ రైవలరీ బాగా పెరిగిపోయింది. మనం చూస్తే 29 రాష్ట్రాల దేశంలో ఎక్కువ కాంపిటీషన్, ఎక్కువ కన్ఫ్రంటేషన్, ఎక్కువ సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, రాజకీయ పార్టీలు గవర్నమెంట్ మధ్యన. ఆంధ్రప్రదేశ్ ఇంత తీవ్రమైన కాంపిటీషన్ ఏమన్నా ఢిల్లీలో ఉన్నదేమో, కానీ ఎందుకంటే కేజ్రీవాల్ గవర్నమెంట్ అసలు దానికంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. 3 ప్రాంతీయ పార్టీలు ఎస్టాబ్లిష్ అవి ఉన్నాయి. నేషనల్ పార్టీస్ కి కొంచెం తక్కువ రోల్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. అందువల్ల ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది కాబట్టి నేను అనుకుంటున్నా ఎక్కువ ఓటర్లు వస్తారని. ఈసారి కూడా వస్తారు. తర్వాత అందరికి తెలుసు కదా, ఒక అటెండెన్స్ ఇచ్చినట్టుగా ఓటర్లు రావాలి కదా, వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ మీద లేకపోతే మార్క్ అయిపోతారు. నువ్వు రాలేదు ఎలక్షన్ కానీ వాచ్ చేస్తున్నారు, అందరూ వాచ్ చేస్తున్నారు. పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంటెన్స్ పాలిటిక్స్ అయిపోయింది. అందువల్ల హై పర్సెంటేజ్ ఉంటుంది, పొలిటికల్ రైవలరీ ఉంటుంది. June 4th తర్వాత ఏమన్నా రిలీఫ్ వస్తుందా ఈ కాంపిటీషన్, ఈ కన్ఫ్రంటేషన్ నుంచి అంటే అది రాదు. ఆ మార్పు మాత్రం రాదు, ఇది కంటిన్యూ అవుతుంది. June 4th తర్వాత June 5th అధికారులు ఎవరు వచ్చినా ఈ కన్ఫ్రంటేషన్ మాత్రం కంటిన్యూ అవుతుందంటారు. తగ్గదు. చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే మనకి అది డివైడెడ్ అయిపోయాం, పోలరైజ్ అయిపోయాం. ఫ్యూచర్ చెప్పలేము, కానీ తప్పకుండా హై పర్సెంటేజ్ ఓట్స్ ఉంటాయి. ఒక మంచి ట్రెండ్ సెట్టింగ్ రాష్ట్రం అవ్వాల్సింది. పొలిటికల్ కన్ఫ్రంటేషన్ లో క్విక్ సాండ్ లో మనం దిగిపోయావా, బయటికి ఎలా వస్తాం, ఇంత కీన్ కాంపిటీషన్, ఇంత అల్లరా అది మాత్రం మన కంపెనీ మీరు కూడా రవి గారు కూడా ఒప్పుకుంటారేమో ఆ విషయం అని నేను భావిస్తాను. రవి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే రాజకీయంగా అసలు మామూలుగా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి తప్ప రాజకీయంగా శత్రువులు ఉండరు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే దాదాపుగా శత్రుత్వం అనేటువంటి స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి అనుకోవచ్చా? మురళి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయాక కానీ రకరకాల శత్రుత్వాలు, తీవ్రమైనటువంటి భీషణ దూషణలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి వీటితో మన ప్రత్యక్షమైన ముఖాముఖి వ్యవహారం. కానీ ఉదాహరణకు జలగం వెంకటరావు ఎప్పుడు చూసినా ఫుట్బాల్ ఆడతాను ఎన్టీఆర్ని అంటుండేవాడు. ఆయన ఓడిపోయినప్పుడు ఫుట్బాల్ బొమ్మేసి ఇవన్నీ కూడా పెట్టారు. అలాగే మనం కార్టూన్లు కూడా వేసేవాడు, నోళ్ళు కడుక్కుంటున్నట్టు ఎన్నికలు అయిపోగానే. ఇప్పుడు ప్లాట్ఫామ్ పెరిగింది, విండో పెరిగింది, విండో ఆఫ్ క్రిటిసిజం. రెండో విషయము, సీరియస్ పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది కాబట్టి ఓటర్లు పొలిటికల్ డెసిషన్ తీసుకోవటం అనేది అలా జరుగుతుంది. ఉద్వేగం అంటే ఏంటంటే తికమకలు, గజిబిజిలు. ఇంకొక అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఈ మతపరమైనటువంటి లేదా కొన్ని జాతిపరమైన సమస్యలు పెద్దగా లేవు. విడిపోయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు ప్రజలుగా బాగానే వాళ్ళు. కానీ రవి గారు, నిజంగా అంతకంటే ప్రమాదకరమైనటువంటి కులం, అంతకంటే ప్రమాదకరమైనటువంటి రాజకీయ శత్రుత్వం ఇక్కడ ఉన్నాయి కదా మిగతా చోట్ల. నేను దానికే వస్తున్నా, కులం అనే మాట అందుకే నేను అనలేదు. నేను అదే అనలేదు, కులాల కుంపటి అయితే ఉంది. నిన్నైతే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇంటర్వ్యూ కూడా ఇస్తూ ఆయన నేను శత్రువుగా చూస్తానని కూడా ఒక ఇంటర్వ్యూలో రిటర్న్గా శత్రువుగా చూస్తాను అనడం అనేది నిజానికి నేను ఇప్పటివరకు మనం మీడియాలో సాధారణంగా ప్రత్యర్థిగా చూస్తామని. పుల్లారావు గారు మీరు అన్న దాంట్లో ఏంటంటే అండి, ఈ కోర్టుల్లోవి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా పైనున్న నాయకులు వీళ్ళు తెచ్చినటువంటివి, లేకపోతే కొన్ని వర్గాలు వెస్టెడ్ ఇంట్రెస్ట్ జనబాహుల్యంలోకి వచ్చేసరికి చూసి ఎవరు వచ్చినా వీళ్ళు ఇట్లాగే ఉంటారు. పైగా 2 రాష్ట్రాలు అవడం కూడా వీళ్ళు చూశారు, రకరకాల నినాదాలు ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి రాష్ట్ర విభజన సమయంలోనే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి టెన్షన్ ఉంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది, అందులో సందేహమే లేదు. మీరు ఎందుకంటే ఏపీలో గతంలో ఉండే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎన్నికల సందర్భంగా, కానీ కొంత లాస్ట్ 2 ఎలక్షన్స్ నుంచి అంత శాంతి భద్రతలకు సంబంధించిన పెద్ద సమస్యలే ఉత్పన్నం కాలే, చిన్న చెదురుమదురు ఘటనల మినహా. ఈసారి ఈ రాజకీయ యుద్ధం చూస్తుంటే కొంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ప్రివేల్ అయ్యే ఆస్కారం ఉందంటారా పుల్లారావు గారు? తప్పకుండా ఉన్నది. తర్వాత ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేలు
25 ఎంపీలు 200 మందిలో ఎలక్షన్ అవ్వాక నేను ఒక 50% పాత వాళ్ళే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోయి 60%, 70% కూడా సేమ్ ఫేసెస్. మార్పు గవర్నమెంట్స్ మారుతాయో లేవో నేను చెప్పలేను, ఏ పార్టీ అధికారంకి వస్తుందో చెప్పను, కానీ సేమ్ ఫేసెస్ కదా, మార్పు లేదు కదా. మనకున్న ఆ ఎన్మిటీ కంటిన్యూ అవుతుంది కదా. కొంచెం కొత్త రక్తం, కొత్త వాళ్ళు వస్తే మర్చిపోతూ ఉంటారు. ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, ఎందుకంటే కొత్త విధానం పార్టీ. అలాగే ఇంకోసారి ఇంకో పార్టీ వచ్చినప్పుడు మార్పు వస్తుంది. ఇది ఏమిటంటే ఇది కంటిన్యూ అవుతుంది. అందువల్ల నేను రవి గారు చెప్పింది విన్నాను, కానీ ఇది పోలరైజేషన్ ఆఫ్ పర్సనాలిటీస్ మధ్యన ఎనిమిటీయా, కాస్ట్ మధ్యన ఎనిమిటీయా, లేకపోతే అంత స్టేక్స్ ఉన్నాయా? రాష్ట్రం మన చేతిలోకి వస్తే మొత్తం కంట్రోల్లోకి వస్తుంది, ఏదో కారణాలు ఉన్నాయి. మనం కాస్ట్ వాడదామా, రిలీజన్ వాడటానికి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా అది కనపడుతుంది. నేను అన్నది ఇంత టెన్షన్ ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది. అప్పుడు ఇందాక మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద రాష్ట్రం అవ్వాక అంత కాంపిటీషన్ ఉండదు. ఒక మూల చేసేవాడు ఇంకో మూలకి, శ్రీకాకుళంలో జరిగే పని అనంతపూర్లో తేలేదు కాదు, లేకపోతే అనంతపూర్లో జరిగే పని తెలంగాణలో ఎక్కడో జరుగుతున్నట్టు అది వేరే ఉంటాయి, కొంచెం తక్కువ ఉండేది. సో స్మాల్ రాష్ట్రం, ఎక్కువ అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ పీపుల్, ఫోకస్ ఎక్కువ ఉంది, సిచ్యువేషన్ అందరూ చాలా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టే ఇంత హీట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఈ ప్రచారంతో కాస్త పరిసమాప్తం అయ్యి రేపంతా కాస్త ప్రశాంతంగా ఆలోచించుకుని ఎల్లుండి ఏ రకమైనటువంటి తీర్పు మురళి అన్నదే కదా ఇప్పుడు కీలకం. రవి గారు ఒక్క మాట చెప్పండి ప్లీజ్. మురళి ఒక్క మాట, ఈరోజు హిందూలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే దాని మీద మొత్తం కేంద్రీకృతమైందని పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. ఈ పార్టీలు ఈ చర్చలు ఇవన్నీ మొదలైనప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ బేసిక్ ఇష్యూస్ పెద్దగా ఉండేవి కాదు. ఈ మీడియా, సోషల్ మీడియాలో ఏవేవో విషయాలు తీసుకొని వచ్చి వాళ్ళేంటి వీళ్ళేంటి, లేదా ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళాడు, వీళ్ళ కుటుంబంలో ఏమైంది, మీరు చూడండి కుటుంబాలకు సంబంధించిన అంశాలు కూడా చాలా తీవ్రంగా కాబోతున్నాయని జోస్యాలు చెప్పారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ప్రజలైతే ఆ దిశలో వెళ్ళిపోయి టోటల్ నెరేటివ్ అటువైపు మారినటువంటి పరిస్థితి లేదు. అదే ఇవన్నీ గమనించేది రాజకీయ పార్టీలు ఎంత హీట్ రైజ్ చేసినా వాళ్ళ మధ్య ఎంత కొట్లాట్లు ఉన్నా ప్రజలు కాస్త శాంతంగా ఆలోచించుకోవడానికి ఒక రోజు సమయం దొరికింది కాబట్టి చూద్దాం రేపు అంతా మీరు అన్నమాట స్థిమితంగా కాస్త ఆలోచించుకుని రేపు ఏం చెప్తారు, ఎలాంటి తీర్పు పోతుందో చూద్దాం. డిబేట్